హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్లో దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ యూనిట్, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్ ఫంక్షన్స్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ విండోస్ అండ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్ క్వశ్చన్. 5 మార్క్స్లో మీకు డ్యామ్ షూర్ క్వశ్చన్ అనమాట. మీరు ప్రీవియస్ పేపర్స్ చెక్ ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీ ఉంటుంది మీకు. ఎవరైతే 5th సెమిస్టర్ స్టూడెంట్స్ 2026 బ్యాచ్, మీకు ఎప్పుడు కాలేజెస్ స్టార్ట్ అవుతాయి, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ మీద వీడియోస్ అప్లోడ్ చేయమంటారో కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. వీలైనంత మందికి వీడియోస్ని షేర్ చేయండి. 5 మార్క్ క్వశ్చన్కి సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మీకు ఏ క్వశ్చన్ అడిగినా సరే డెఫినేషన్ అండ్ వాటి యొక్క ఫంక్షనాలిటీ రాస్తే సరిపోతుంది. వెన్ కమ్స్ టు డెఫినేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, సో ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ దట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ ద యూజర్కి అలాగే కంప్యూటర్ హార్డ్వేర్కి మధ్యలో ఇంటర్ఫేస్గా వర్క్ చేస్తూ ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. సో ఇట్ మేనేజెస్ కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ అండ్ ప్రొవైడ్స్ కామన్ సర్వీసెస్ ఫర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఎన్ష్యూరింగ్ దట్ ద సిస్టమ్ రన్స్ ఎఫిషియెంట్లీ. సో కంప్యూటర్లో ఉండే మనకి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అలాగే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ బోత్ కాంపోనెంట్స్కి కూడా మేనేజ్ చేస్తూ ఉంటుంది. కంప్యూటర్ సిస్టమ్ వర్క్ అవ్వాలి అంటే డెఫినెట్లీ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. పక్కన డయాగ్రామ్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుంది. పైన సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, కింద హార్డ్వేర్ కాంపోనెంట్స్ రెండింటిని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఎగ్జామ్లో మీరు డయాగ్రామ్ కూడా వేయడానికి ట్రై చేయండి. వెన్ కమ్స్ టు ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్, ఫస్ట్ వన్ ఈజ్ ప్రాసెస్ మేనేజ్మెంట్. సో ఓఎస్ ఏం చేస్తుందంటే ప్రాసెస్ని మేనేజ్ చేస్తుంది, అలాగే రిసోర్సెస్ని అలొకేట్ చేస్తుంది. మనం సిస్టమ్కి టాస్క్లు అనేవి అసైన్ చేస్తూ ఉంటాం కదా, ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ టాస్క్లు అనేవి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తాము, ఎట్ ఏ టైం సాంగ్స్ వింటాము, ఇంకో విండోస్లో మనం ఏం చేస్తాం, సో పీడిఎఫ్ని ఓపెన్ చేస్తూ ఉంటాం, ఇంకో ట్యాబ్లో ఇంకొక ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాం కదా. ఇలా నెంబర్ ఆఫ్ టాస్క్లు అనేవి ఎట్ ఏ టైం సిస్టమ్కి అలొకేట్ చేసినప్పుడు ఏ టాస్క్ ఫస్ట్ పర్ఫామ్ చేయాలి, ఏది ఫస్ట్ రన్ చేయాలి అన్నది మేనేజ్ చేస్తూ ఉంటుందన్నమాట ఓఎస్. అలాగే సిస్టమ్కి రిసోర్సెస్ని కూడా అలొకేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డిష్ కుక్ చేయాలి అనుకుంటే దానికి సమ్ ఇంగ్రీడియంట్స్ అనేవి కావాలి కదా. సో అలాగే సిస్టమ్ ఏదన్నా ప్రాసెస్ చేయాలి అంటే, ఓఎస్ ప్రాసెస్ చేయాలి అంటే దానికి రిసోర్సెస్ అనేవి కావాలి. ఆ రిసోర్సెస్ అనేవి అలొకేట్ చేస్తూ ఉంటుంది. వెన్ కమ్స్ టు మెమరీ మేనేజ్మెంట్, మెమరీని అలొకేట్ చేస్తుంది అలాగే డీఅలొకేట్ చేస్తుంది. విచ్ మీన్స్ ప్రాసెస్కి కావాల్సిన మెమరీ అనేది అలొకేట్ చేస్తూ ఉంటుంది. ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెమరీ అనేది వేస్ట్ అయిపోకుండా వేరే ప్రాసెస్ కోసం ఆ మెమరీని అనేది ఫ్రీ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్. సో ఫైల్స్ని ఆర్గనైజ్ చేయడం, ఫైల్స్ని అసైన్ చేయడం, యాక్సెస్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. వెన్ కమ్స్ టు ఇన్పుట్ అవుట్పుట్ మేనేజ్మెంట్, సో ఏవైతే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఉంటాయో వాటిని కూడా ఓఎస్ఏ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే సెక్యూరిటీ, సిస్టమ్కి కావాల్సిన సెక్యూరిటీని కూడా ఓఎస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలాంటి వైరస్ మాల్వేర్ అటాక్ అవ్వకుండా సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ ఇంటరప్ట్స్ జనరేటెడ్ బై ద హార్డ్వేర్ డివైజెస్, ఏవైతే హార్డ్వేర్ డివైజెస్ నుంచి ఇంటరప్ట్స్ అనేవి వస్తాయో వాటిని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. వెన్ కమ్స్ టు రిసోర్స్ అలొకేషన్, సిస్టమ్కి కావాల్సిన రిసోర్సెస్ సచ్ యాజ్ సిపియు టైము, మెమరీ ఎక్సెట్రా ఇలా రిసోర్సెస్ అన్నీ అలొకేట్ చేస్తూ ఉంటుంది ప్రాసెస్ అనేవి రన్ అవ్వడానికి. నెక్స్ట్ జాబ్ షెడ్యూలింగ్ టాస్క్ అండ్ జాబ్ ఫర్ ఎగ్జిక్యూషన్. మనం ఏదైతే సిస్టమ్కి టాస్క్స్ ప్రాసెస్లు అసైన్ చేస్తామో అవన్నీ కూడా ఫస్ట్ ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లాస్ట్లో ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ప్రాసెస్కి ఎలాంటి రిసోర్సెస్ కావాలి అనేవి షెడ్యూల్ చేస్తూ ఉంటుంది. ఎర్రర్స్ హ్యాండిల్ చేస్తుంది, ఏవైతే ఎర్రర్స్ ఎక్సెప్షన్స్ వస్తాయో సిస్టంలో వాటన్నిటిని హ్యాండిల్ చేస్తుంది. అలాగే యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించి ప్రొవైడింగ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ సచ్ యాజ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండ్ జియూఐ, విచ్ మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మనందరికీ తెలుసు, మనం ఏదైతే సిస్టంలో మానిటర్ మీద చూస్తూ ఉంటామో ఇమేజెస్, సో ఏవైతే మనం ఆపరేట్ చేస్తూ ఉంటామో మనకి కనిపించే ఇంటర్ఫేస్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటుంది.
వెన్ కమ్స్ టు ద డిఫరెన్సెస్ బిట్వీన్ విండోస్ అండ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మీకు సపరేట్గా కూడా అడుగుతారు. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు డెఫినెట్లీ ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినేషన్ రాసిన తర్వాతే ఈ డిఫరెన్సెస్ అనేది రాయాల్సి ఉంటుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై ద మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ యూఎస్ఏలో డెవలప్ చేశారు. అండ్ వెన్ కమ్స్ టు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ వాజ్ డెవలప్డ్ బై లైనక్స్ టార్వెల్స్ 1991. సో ఇట్ ఈజ్ నాట్ అన్ ఓపెన్ సోర్స్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీకు ఓపెన్ సోర్స్ కాదనమాట, అంటే విచ్ ఈస్ నాట్ ఫ్రీ టు యూస్. మీరు మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. వెన్ కమ్స్ టు లైనక్స్, ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ అనమాట, ఫ్రీ టు యూస్ అండ్ నీడ్ టు బీ పే కెన్ బీ ఎక్స్పెన్సివ్. సో విండోస్లో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. వెన్ కమ్స్ టు లైనక్స్, ఫ్రీ టు యూస్, ఆప్షనల్ పెయిడ్ సపోర్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీకు లిమిటెడ్ ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బట్ వెన్ కమ్స్ టు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు చాలా హైలీ కస్టమైజబుల్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ విండోస్ ఈజ్ వల్నరబుల్ టు మాల్వేర్కి వైరస్కి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ లైనక్స్కి వచ్చేసరికి జనరల్లీ మోర్ సెక్యూర్గా ఉంటుంది. అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎక్కువగా విండోస్లో మీకు ఉంటుంది. అండ్ లైనక్స్లో వచ్చేసి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్తో పాటు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. విండోస్లో మీకు లార్జ్ కలెక్షన్ ఆఫ్ కమర్షియల్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. లైనక్స్కి వచ్చేసరికి లార్జ్ ఓపెన్ సోర్స్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మీకు ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఆఫీస్ అలాగే హోమ్ పర్పస్లో స్టూడెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వెన్ కమ్స్ టు లైనక్స్, సర్వర్స్లో అలాగే డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్లో మీరు డెఫినేషన్స్తో పాటు ఈ 8 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో మీకు కంపల్సరీ వస్తుంది, అసలు మిస్ చేసుకోకండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే 5th సెమిస్టర్ స్టూడెంట్స్ 2026 బ్యాచ్ మీకు ఎప్పుడు కాలేజ్ ఓపెన్ అవుతుంది, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్జెక్ట్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, డెఫినెట్లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మర్చిపోకుండా నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేయమంటారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.